ఏపీపీఎస్సీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు పమిడి కాల్వ మధును పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఈ రోజు ఉదయం నుంచి ఇటు ఏపీపీఎస్సీ కేసులో నిందితులైన పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా మధుసూదన్ రావు ఇద్దరిని విచారిస్తూ ఉన్నారు. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళిద్దరిని విచారిస్తారు. అనంతరం అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షల అనంతరం ఇటు విజయవాడ కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాల ప్రకారంగా జిల్లా జైలుకి తరలిస్తారు. నిన్న ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఇటు కస్టడీకి తీసుకొని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టారు. నిన్న విచారణలో ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులను సుమారు 30 ప్రశ్నలు, మధుసూదన్ రావును 25 ప్రశ్నలు అడిగినట్టు మనకి తెలుస్తుంది. ఈ రోజు కూడా నిన్న అడిగిన దానికంటే భిన్నంగా కొన్ని ప్రశ్నలు తయారు చేసి విడివిడిగా వాళ్ళని విచారించేందుకు అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేశారు. అనంతరం కొద్దిసేపు విచారణ కలిపి విచారణ జరిపే అవకాశం అయితే మనకి కనపడుతోంది. ఇందులో ప్రధానంగా అసలు ఏపీపీఎస్సీకి సంబంధించిన నిబంధనల ప్రకారం ఇందులో మూల్యాంకనం జరగలేదు అని ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా హెడ్ క్వార్టర్స్ లోనే ఒక నిబంధనల ప్రకారంగా సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. మొదటిసారిగా ఒక ప్రైవేటు ప్రాంతంలో అసలు ఎందుకు చేయవలసి వచ్చింది, అక్కడికి తీసుకువెళ్లాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారు? నిబంధనల ప్రకారంగా అయితే ఒక కొటేషన్ కాకుండా ఒక టెండర్ లాగా పిలిచి దాని ప్రకారంగా ఏదైనా సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం కొటేషన్ తోటే క్యాంప్స్ అయిన సంస్థకు ఎందుకు దీన్ని కేటాయించారు? దాంతో పాటుగా అసలు అందులో ఉన్న వ్యక్తులు అర్హత లేని వాళ్ళు ఉన్నారు. సాధారణంగా ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే ప్రత్యేకంగా వాల్యుయేషన్ లో పాల్గొనే వాళ్ళకి ఒక ప్రత్యేకంగా కేటగిరీ ఉంటుంది. ఒక ప్యానెల్ లో సంబంధిత అధికారుల పేర్లు ఉంటాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇలాగ పేర్లు ఉంటాయి. ఆ ప్యానెల్లో వాళ్ళని మాత్రమే పిలవాల్సి ఉంటుంది. అయితే అవి కాకుండా మిగతా అర్హత లేని వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, అందులో కొంతమంది డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి సమాచారాలు అయితే, అంటే వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనే సమాచారం అయితే ప్రస్తుతం విచారణాధికారి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ కేసుకి విచారణాధికారిగా ఉన్న నందిగామ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే విడివిడిగా ఈ సూర్యారావుపేట పిఎస్ లోనే విచారిస్తూ ఉన్నారు. నిన్న 7 గంటలకి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని రాత్రి కూడా ఈ సూర్యారావుపేట పిఎస్ లోనే ఇద్దరిని ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఆర్డర్స్ లో, ఉత్తర్వుల్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు విచారించవచ్చని ఉన్న క్రమంలోనే నిన్న రాత్రి సూర్యారావుపేట పిఎస్ లో ఉంచినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద నిన్న చాలా వరకు పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు తెలియదనే సమాధానాలే చెప్పారు. ఈ రోజు అతని నుంచి కొంచెం ఇంకా విషయాలు రాబట్టడానికి కొన్ని ప్రశ్నావళి తయారు చేయటం, ఒకే ప్రశ్నను ఇద్దరిని అడిగిన తర్వాత వేరువేరుగా సమాధానాలు వచ్చాయి. ఆ వచ్చిన వాటిని వీళ్ళ దగ్గర ఉన్న అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారంతో పోల్చి చూసుకొని మళ్ళీ కలిపి కూడా విచారణ చేసేందుకు అధికారులు అయితే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఖచ్చితంగా కొంత కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఈ ప్రస్తుతం వాళ్ళు కేవలం అసలు ఈ ఆదేశాలు ఎవరు జారీ చేశారు, నిధులు మంజూరు చేసిన తర్వాత ఇందులో ఎంత ఖర్చు అయింది, మిగిలిన నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు అసలు ఆ సంస్థని ఎంచుకున్నారు, ఇందులో ఎంతమంది భాగస్వాములుగా ఉన్నారు, ఉద్యోగస్తులు ఎవరెవరు దీనికి సహకరించారు, ఎందుకు అసలు అంత దూరం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది, ఇప్పుడు విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయం ఉన్నప్పుడు పక్క జిల్లాలో ఉన్నటువంటి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి హాయిలాండ్ ని ఎంచుకోవటానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ ఒకసారి లోతుగా పోలీసులు
దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. దీనికి సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు విచారణలో చేస్తున్నారు. వెంకటేష్.